నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాచర్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మహాశివరాత్రి జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. విశాఖ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో కలిసి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని వైసీపీ అధిష్టానం నియమించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. హైదరాబాద్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయంలో బ్రహ్మి ముహూర్తంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా కొలం నుంచి ఆనవాయితీ ప్రకారం బిందె తీర్థంతో త్రికోటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. త్రికోటేశ్వరునికి తొలి పూజ జరగడంతో దర్శనానికి భక్తులు అనుమతించారు. అభిషేక మండపాలలో అభిషేకాలు ప్రారంభమయ్యాయి. త్రికోటేశ్వరుని సన్నిధి శివనామస్మరణతో ప్రతిధ్వనించింది. తెల్లవారుజామున భక్తుల సౌకర్యార్థం కొండపైకి ప్రత్యేక బస్సులు నిర్వహించారు. పల్లి పెట్టేయండి బాబు, ఇతర పల్లి పెట్టండి. అయ్యారు ఏమండి ఏమండి కొంచెం చేతులు తీరా బాగా ఇష్యూ ఏమండి అక్కడ చూడండి. నాకు తెలుసా మహాశివరాత్రి జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా మేలచెరులోని శ్రీ స్వయంభూ శంభూలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. पार्वतीवते हर हर महादेव शंभो शंकर दवाराधानम् ओम
सहर्षपरमं देवी सतमूलां सदाग्रां सर्वगुणरतमेवां विधे भविष्यावसन्ति शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते अन्नो लक्ष्मीः प्रचोदयात् श्री समेत श्री स्वयंभो लिंगेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धि మహాశివరాత్రి సందర్భంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున నా తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ ఏడాది మొత్తం ఆ శివుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోగులకు అదే రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు చెక్కులు పంపిణీ చేశారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసిన వ్యాధిగ్రస్తులకు ఆయన ఇచ్చిన భరోసాను అనుసరించి చెక్కుల పంపిణీ చేశారు. మధ్యాహ్నం తమ దీనస్థితిని ముఖ్యమంత్రికి చెప్పుకోగా ఒక పూటలో రోగులను వారి వైద్య పరీక్షలను బట్టి అవసరమైన మొత్తాన్ని రాత్రికి కలెక్టర్ చేతుల మీదుగా చెక్కు అందుకోవడం జరిగింది. వారిని ఆశ్చర్యచకితులను చేసింది. సీఎం భరోసా ఇచ్చిన 22 మందిలో 17 మందికి చెక్కులు అందజేశారు. వారిలో కశింకోటకు చెందిన పి బాలాజీ, అనకాపల్లి చెందిన పి వెంకట సూరయ్య, పిసినికాడకు చెందిన మల్ల సాయి కిరణ్, విశాఖపట్నం చెందిన జియా మహమ్మద్, పాయకరావుపేటకు చెందిన ఆర్టీవై దుర్గా కుమార్, రోలుగుంట మండలానికి చెందిన బి పూర్ణేష్, మునగపాక మండలానికి చెందిన ఆర్ గాయత్రి, ఎస్ రాయవరం మండలానికి చెందిన ఎం సోమేష్, విజయనగరానికి చెందిన ఎం చైతన్యుడు, బి తాష్విక్, రవిక మతానికి చెందిన పి మహేష్, తాడపల్లిగూడనికి చెందిన బి శ్రీనివాస్, ఎలమంచిలకు చెందిన కె చరణ్, కశికోటకు చెందిన పి బాలాజీ, రాంబిల్లి మండలానికి చెందిన ఆర్ రాము, గుంటూరు జిల్లాకు చెందిన జి నీలిమ, ఎస్ రాయవరం మండలానికి చెందిన పి గంగలక్ష్మి ఉన్నారు. వీరికి 1,00,000 నుండి 5 లక్షల వరకు చెక్కులు మొత్తం కలిపి 22 లక్షల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఏ హేమంత్, డిఆర్డిఏ పిడి శచిదేవి తదితరులు పాల్గొన్నారు. మాచర్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మహాశివరాత్రి జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మహాశివరాత్రి జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శివపార్వతుల చిత్రపటానికి ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల క్రీడా ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ గుప్తా, డైరెక్టర్ హరిచంద్ర, పట్టణ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సదాశివరాజు మాట్లాడుతూ విద్యార్థులకు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను, ఈ ప్రపంచానికి మహిళల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జీలు గౌరీ, నాగజ్యోతి, బాజీ, శ్రీలక్ష్మిరెడ్డి, అంజీ నాయక్ తదితర పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Please be all of you silent. B, C, D. Now I am announced the Kho Kho, Kabaddi,
dodgeball. Those are winners team members along with captain also. Come fastly and they receive the medals. కరీంనగర్లో పర్యటించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసమర్థత కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక అందక పొలాలు బీడులుగా మారుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపనతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో కాకతీయ కాలువ కింద ఈరోజు ఒక ఇరుకుల్ల గ్రామంలోనే దాదాపు 500-600 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలించడానికి మా పార్టీ యొక్క బృందం వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా సంభాషించడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు. మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పర్రెలు ఇప్పటికే పర్రెలు బారింది, మీరు చూడొచ్చు, మీరు కూడా కావాలంటే. దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్, మే వస్తుందంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితి అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి. రెండవది, వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్షగట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అది పద్ధతి కాదు. రైతులే ఏ నియోజకవర్గమైనా, కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే, పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగుండలో గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అవినీతికి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు పన్నెగండ్ల గ్రామానికి సంబంధించి జగనన్న ఆశీస్సులతోటి ఈ గ్రామంలో 20 కోట్ల పైసలకు సంక్షేమ కార్యక్రమం రూపంలో జగనన్న ఇవ్వటమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిధులిచ్చిన మన గౌరవనీయులు పెద్దల ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ పని చేసినా, మన ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా, ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలనే, గ్రామాల్లో ఉండే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని
ఏ ఒక్క రూపాయి సహాయం చేసినా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకి అందే విధంగా కూడా ఆయన చాలా జాగ్రత్తగా కూడా ఆ రోజు నుంచి 2019 మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ వైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు పిన్నెల్లి కుటుంబానికి ఆశీస్సులు ఇచ్చారు. మా పెద్దకు వచ్చింది మాట వచ్చింది మనకి దానికోసమే ఏం కాదా చిన్నగా రావాలి. పెడతాను అమ్మాయి వచ్చింది మా వాళ్ళే మనమ్మాయ 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 మనమ్మాయలమ్మ బొక్కే పెట్టండి సార్. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంగారెడ్డి పాలమూరు వలసలకు గత ప్రభుత్వాలైన కాంగ్రెస్ టీడీపీలే కారణమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందన్నారు. చేతల్లో లేదని ఎద్దేవా చేస్తారు. కాంగ్రెస్ పాపాల శాపాలే ఈరోజు పాలమూరు వెనుకబడతారని అన్నారు. ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి తెలుగుదేశం పాలన, నాటి కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డి గారు తిట్టాల్సి వస్తే ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు తిట్టాలి. ఆయన నిందించాల్సి వస్తే తన కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన మోసాలను కోసం కాంగ్రెస్ పార్టీని నిందించాలి. ఆయన చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. అంటే మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని, ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది. మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్ కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు, ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది.
2014-23 మధ్య పాలమూరు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్యారీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి పూజా కార్యక్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయ పాల్గొన్నారు. అనంతరం అమరావతిలో కొలువై ఉన్న అమరలింగేశ్వర స్వామి వారిని లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. రైతన్నలకి, ప్రజలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకి ఆ శివయ్య దీవెనలతో మంచి జరగాలని లావు కృష్ణదేవరాయలు ఆకాంక్షించారు. మేలు జరిగేలా మార్పు కోసం ప్రజలు నడుం బిగించాలన్నారు. విద్యార్థులు ఎగ్జామ్స్ రాయిపోతా ఉన్నారు. ఒకరిపైన అన్ని వర్గాల ప్రజలపైన కూడా ఆ శివుని ఆశీస్సులు చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా శివుని ఆశీస్సులు అందరిపైన అన్ని విధాలుగా కూడా ఉండాలని, మార్పు వచ్చే విధంగా ఆయన అందరినీ నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హైదరాబాద్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా కేసీఆర్, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కలిసి పోరాడతామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రశ్నించే వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తుగా కలవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా బీఎస్పీతో కలిసి వెళ్తామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. అంటే సీట్ల మీద క్లారిటీ లేదా సార్? వాళ్ళు పోటీ చేస్తారు రేపు అనుకుంటాం. కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు ఒకటైతే తెలియదు సార్, నాగర్ కర్నూలు నుంచి వారు పోటీ ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. సచివాలయంలో ఉద్యోగుల స్టెప్లతో సందడి చేశారు.
విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఇక ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచులు అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇలా చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తుండగా పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని మరికొందరు అంటున్నారు. విశాఖలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో కలిసి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లిలో పర్యటించిన సిద్ధం సభకు సుమారు 15 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు కైవసం చేసుకుంటామని, అలాగే 25 పార్లమెంటు స్థానాలు కూడా వైసీపీ గెలుపు ఖాయమని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. గతంలో పార్టీ నిర్దేశించినటువంటి విధంగా 3 సిద్ధం మహాసభల నిర్వహణ పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో 4వ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో 10వ తారీఖున సిద్ధం మహాసభకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి. గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ. పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి సమన్యాయం కానీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరుగుతుంది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం 24 నుంచి 29 వరకు పార్టీ పందాను, పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివరించడం జరుగుతుంది. సభకు ఏర్పాట్లన్నీ కూడా 10వ తారీఖుకి పూర్తవుతాయి, 9వ తారీఖునే పూర్తవుతాయి. మా అంచనాల ప్రకారం మొత్తం వచ్చేవారి సంఖ్య, ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య 15 లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. ఎందుకనంటే స్పందన అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది. దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న, ఈ యొక్క సభా ప్రాంగణం 100 ఎకరాలు మాత్రమే, 15 లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు. ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా 100 ఎకరాలు ఉంది. అవసరమైతే ఆ సభ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని వైసీపీ అధిష్టానం నియమించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ప్రముఖ క్యాన్సర్ సర్జన్. ఆయన వారు అంటే మచిలీపట్నానికి వారికి ఉన్నటువంటి సంబంధం, వారి తండ్రి గారు కూడా అవనిగడ్డకి 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, సింహాద్రి సత్యనారాయణ గారు అని చెప్పని 1985, 89, 94 ఈ 3 టర్ములు కూడా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా, అలాగే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిభాజ్య రాష్ట్ర మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను, అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్
మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సర్జన్గా, ఆ తర్వాత క్యాన్సర్ సర్జన్గా 1988 సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్గా ఎంతో మందికి సేవలు అందించడం. రెండవది, ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచరుడిగా ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందించడం. మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రెఫర్ చేయటం. వారు అంతే మాతో ఎక్కడో కూడా వీళ్ళ పార్టీ వేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అనే ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా వెంటనే రిసీవ్ చేసుకోవడం, కాల్ రిసీవ్ చేసుకోవడం, లేదా థియేటర్లో ఉంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయడం. ఏంటి నాని ఫోన్ చేసావు సార్, మా ఊరి నుంచి పేషెంట్ వస్తున్నారు, రేపు పంపించమంటారు. పంపించి తప్పకుండా చూసి మళ్ళీ వెంటనే పేషెంట్ని చూసి ఫోన్ చేయటం. ఇక మీ పేషెంట్కి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా చేద్దాం, లేదా ఆరోగ్యశ్రీలో పెడదాం. ఇట్లా ఎల్లలు లేనటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి సరిహద్దులు లేకుండా ఆయన సుమారుగా 35 సంవత్సరాలు అవిరిళ్ళ సేవ అందించారు. మరి ఇంత గొప్ప అంటే కేవలం కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నమా, కృష్ణా జిల్లానా లేకపోతే అనేది కాకుండా ఆయన సేవలు విస్తృతమైనవి. ఇంత ప్రముఖమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయటానికి, అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని 35 ఏళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో కలిసి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావుని వైసీపీ అధిష్టానం నియమించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. హైదరాబాద్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాచర్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మహాశివరాత్రి జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.